నమస్తే K24 స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లాలో బెజ్జంకి కోయడ మండలాలలో గల 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు వాగులు వంకలు పొర్లి పొంగడంతో కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. నీటి ప్రభావం అధికంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24. దాదాపు 10 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం త్వరగా నిండడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం కేవలం ఒక్కరోజు నిండడం రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చెరువు శిథిలావస్థలో ఉన్నప్పుడు దాదాపు 22 కోట్ల 70 లక్షలతో మరమ్మతులు చేపట్టడం జరిగింది. ఆ మరమ్మతులు చేపట్టడం వల్లనే ఈరోజు ఇంత పటిష్టంగా చెరువు ఇంత పెద్ద దాడి కూడా ఇలా ఉండడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెరువు కింద కాలువలకు మరియు ప్రాంతాన్ని చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా నిధులు మంజూరు చేసి ఖచ్చితంగా మాకు 4 గంటల వరకు 4:30 వరకు వాటర్ వచ్చింది. లేకిన్ మేము అప్పుడు లేచినాం కానీ తడ అచ్చుటలి బయటకు వచ్చే వరకు మొత్తం ఇల్లని సామాన్లు మరొక ఇంటికి వచ్చాము. వాన బాగా వచ్చింది సార్. పైకప్పు కూడా వేసిపోయింది. వాన వల్ల బాగా ఇబ్బంది జరిగింది. ఎక్కడ కాకుండా అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ నీళ్ళు వాటిని ఇవ్వదాకా ఇవ్వదాకుంది సార్. వాళ్ళ మాటలు మనం ఏం జరిగింది ఏంటి అనేది చెప్పండి అన్న. పైపులు వేసి వాటర్ మొత్తం వాటర్ అనేది మొత్తం క్లోజ్ అయిపోయింది. ఓన్లీ ఇక్కడ ఒక బోర్డు ఉంది, చిన్న 2 పైపులు ఉంది. దీన్ని వాటర్ చుట్టుపక్కల పైప్ అయ్యింది మునుగుతుంది. దీన్ని కలవాటు కట్టాలంటే కింద ఉన్న పట్టాలండి. స్వాగతం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాగు విజయపల్లి అండ్ కొద్దిగా రామచంద్రపురం గ్రామం ఈ యొక్క గ్రామం ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రతి సంవత్సరం చిన్న వానలకే ఇది మునుగుతూ ఉంటుంది, రాకపోకలు బంద్ అవుతూ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు అర్ధరాత్రి కురిసిన వర్షానికి మీరు చూసారు కదా, ఎక్కడి నుంచో కొట్టుకుపోయింది. కానీ ఇప్పుడు ఇది తగ్గడం వల్ల ఇంత కనబడుతుంది మాకు. కానీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు హైవే లెవెల్ బ్రిడ్జి చేయాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రతిరకాల ప్రభుత్వాలు చేసినా పట్టించుకుని పాపన పోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాంటి ప్రతిరకాలు చేయలేదు. సో చేశాము, వాళ్ళు 50 లక్షలు గ్రాంట్ అని చెప్పేసి అని కూడా అన్నారని చెప్పేసి గ్రామ ప్రజలు చెప్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము అది ఏంటి అనేది. కానీ ఇక్కడ నుంచి కూడా ఈ వచ్చిన ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకొని హైవే లెవెల్ బ్రిడ్జి వేయాలి, రాకపోకలు ఇబ్బంది అంతరాయం కాకుండా చూసుకోవాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం మనం. స్థానికులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపు 10 సంవత్సరాల చిన్నపిల్లల నుంచి కూడా లేదు చేయలేదు. దాదాపు ఇది నాగసముద్రాల నుంచి కోయడ నుంచి పిల్లలపల్లి లేదు. పిల్లలపల్లి నుంచి మా పిల్లలకి ఇంకా వాగులకి మొదలున్న వాళ్ళకి పోతుంది వరద. 10 సంవత్సరాలు ఇదే ఇబ్బంది. మళ్ళీ ఆర్థిక గవర్నమెంట్ ఎక్కడ అవసరం వస్తువులు పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు తిరిగి ఒక 20 కిలోమీటర్లు 10 నుంచి 20 కిలోమీటర్లు మళ్ళీ కోయడకు పోవాలి. కోయడకు పోయి సామాన్ తెచ్చుకోవాలి. ఇంత అవసరం వస్తువులు చాలా ఇబ్బంది ఉంది. ఇదివరకు మాకు కొత్తగా గ్రామ పంచాయతీ చేసి హాస్పిటల్ ఓపెన్ చేసేసి పెట్టినప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి పత్రం పెట్టింటారు. ఎమ్మెల్యే గారు కూడా ఇచ్చి పత్రం డ్యామ్ కట్టి మా ప్రజలకు ఏం లాభం లేదు. మాకు మమ్మల్ని నష్టం చేసినట్టే. దాన్ని ఇప్పటికైనా మంచిగా చేసి పని పూర్తి చేయగలరని మేము ఇప్పటికైనా కోరుకుంటున్నాం. అడిగి తెలుసుకున్నాం.
స్వాగతం. మాది కోయడా మండలం బిజ్జపల్లి గ్రామం. ఇది నల్లబండ ఏరియా. ఇక్కడ చెక్ డ్యామ్ కడతా అని 3 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఏదో నష్టం పోయినామని ఎక్కువ బిల్ చేసుకుంటూ చేసేది. ఈ చెక్ డ్యామ్ అనేది సక్రమంగా చేయలేదు. రైతులు వేసుకున్న ట్రాన్స్ఫరాలు ట్రాన్స్ఫరాలు మోటార్లు ఎకరాల భూమి మొత్తం మునిగిపోయింది నాటేసుకుని. రైతులకు లాభం చేసే పని చేస్తామని చేసిన పని రైతులను మొత్తం నిండారా ముంచేసింది. మీరు మొత్తం చూడండి, ట్రాన్స్ఫరాల కాకి మొత్తం నీళ్ళు వెళ్ళిపోకుండా పరిస్థితి ఇక్కడ చెక్ కట్టమని అయింది. ఇక్కడ కూలింది, మొత్తం అక్కడ కూలింది. సైడ్లకు వాళ్ళు రౌతు పెట్టి ఎక్కడ కట్టలేదు. ఇట్లా నిర్లక్ష్యం పనిచేయడం వల్ల రైతులు ఆర్థికంగా చాలా కోల్పోతున్నారు. సంవత్సరానికి ఒక ఎకరానికి 60,000 పంట వస్తుంది. 35,000 రూపాయల పెట్టుబడి పెడతారు రైతు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి 35,000 పెట్టుబడి పెట్టిర్రు. వాళ్ళకి ఇప్పుడు అందులో ఏం లేకుండా మొత్తం పోయింది, నీళ్ళల్లో మునిగిపోయింది. అటువంటి రైతు పరిస్థితి ఏంది? దాని గురించి గ్రామం ఈ చెక్ డ్యాము నీళ్ళు ఆగితే మా ఊరికి మినిమం 500 ఎకరాలు మారుతుంది. అటువంటి చెక్ డ్యాముకు బొంగలు ఉన్నాయండి. ఇంచెలు అక్కడ దాకా 10 బొంగలు ఉన్నాయి. ఇక్కడ ఒక నీళ్ళ చుక్క కూడా ఆగుతలేదు వాస్తవానికి. ఈ కాలువలు కూడా పూర్తిగా నిర్మించలేదు. అవి నీళ్ళు ఆగినాయి చూడండి. పూర్తిగా పైపులు బరాబరి పైపులు వేయలేదు. ఈ కాలువ కూడా పూర్తి అక్కచెల్లి ఇక్కడ దాకా కంప్లీట్ కాలేదు. అటు కాలేదు, ఇటు కాలేదు. ఇంకా ఇంత పని బాకీ ఉంది. ఈ సమస్యను పట్టించుకోవాలి గవర్నమెంట్ కానీ ఎవరు కానీ పట్టించుకొని దీన్ని పూర్తి ఊరి తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. గంట